రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ నివాసంలో భేటీ కానున్నారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంతో పాటు పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. కాకినాడ పోర్ట్ వ్యవహారంతో పాటు పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏ అంశాలకి సంబంధించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది? ఈ భేటీకి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? యశవాణి, ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకి సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఏపీకి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో ఒకటి టీడీపీ, ఒకటి బీజేపీకి సంబంధించి ఖరారైన నేపథ్యంలో ఇంకొక స్థానానికి సంబంధించి ఈరోజు ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైతే ప్రచారం జరుగుతుందో అటు జనసేనకు సంబంధించి నాగబాబు తరపున రాజ్యసభకు పంపించే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రచారానికి సంబంధించి తాజాగా ఈరోజు భేటీలో ఈ రాజ్యసభ మిగిలి ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి సంబంధించి కొంత కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ చర్చ అనంతరం కూడా ఆ మిగిలిన రాజ్యసభ స్థానం కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. అది జనసేన కేటాయిస్తారా లేదు టీడీపీ దగ్గరే ఉంచుకుంటారా అనే అంశానికి సంబంధించి ఈరోజు కొంత భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించి గత 2 రోజుల క్రితం ఏదైతే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ నుంచి తరలి వెళ్తున్న పీడీఎస్ రైస్ని అక్రమంగా తరలిస్తున్న రైస్ని పట్టుకున్నారో దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పీడీఎస్ రైస్ అనేది పెద్ద ఎత్తున కాకినాడ పోర్ట్ నుంచి తరలివెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ పీడీఎస్ రైస్ అనేది అక్రమ తరలింపుని అడ్డుకట్ట వేయాలి అంటూ కూడా గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక నిరసనలు చేసిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దాడులు పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అనేక సార్లు కాకినాడ చుట్టుపక్కల అంతా కూడా ఆ పీడీఎస్ రైసులకు సంబంధించి పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయినా కానీ ఎక్కడ ఈ పీడీఎస్ అక్రమ తరలింపు అనేది ఆగని పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేశారంటూ కూడా నిన్న నాదెళ్ల మనోహర్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు గ్రీన్ ఛానల్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని కాకినాడ పోర్టుకి యథేచ్ఛగా ఈ పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారు. కాబట్టి ఈ నెట్వర్క్ అంతా కూడా స్మాష్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి పోర్టు గతంలో జీవీకే దగ్గర ఉండేది. అక్కడి నుంచి కూడా ఆదానికి ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి కూడా ప్రస్తుతము ఈ పీడీఎస్ అనేది అక్రమ రవాణాకి పెద్ద ఎత్తున తరలిపారు. ఒక పథకం ప్రకారం ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసి ఆ నెట్వర్క్ ద్వారానే ఈ పీడీఎస్ రైస్ అనేది అక్రమంగా తరలిస్తున్నారు. కాబట్టి దీనిపై కూడా ప్రత్యేకంగా సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే సీఎం ఈ పీడీఎస్ అక్రమ తరలింపు పైన కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ పీడీఎస్ అక్రమ తరలింపు అనేది అడ్డుకుని తీరాల్సిందే అంటూ కూడా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీలో దీనికి సంబంధించి కూడా కొంత కీలకమైన చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఏదైతే రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయో రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఢిల్లీ పర్యటనలో కలిసిన కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి తన శాఖలకి ఏ విధమైన కేంద్రం నుంచి సహాయ సహకారాలు అడిగారు. దాంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు అదేవిధంగా నిధుల అంశాలపైన కూడా కొంత కీలకమైన చర్చ జరిగే అవసరం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి వీరి భేటీ మధ్యలో కొంత కీలకమైన చర్చ జరిగే అవసరం ఉంది. కొన్ని అంశాలపైన నిర్ణయాలు తీసుకునే
తీసుకునే అవకాశం కనబడుతుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ రకంగా అవలంబిస్తున్నారు, అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించిన పోస్టుల విషయంలో గతంలో అనేకమైన విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల అంశానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ పనితీరు, అదేవిధంగా ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు అనే అంశాలపైన కూడా ప్రస్తుతం చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పటికే అటు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా కేసులకు సంబంధించి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో విమర్శ చేసిన పరిస్థితి ఉంది. సోషల్ మీడియాకు సంబంధించి శృతి మించి ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారిపైన కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికైనా మారాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం చెలరేగాయని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత పోలీసులు కూడా కొంత యాక్టివ్గా సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే శృతి మించి పోస్టులు పెడుతున్నారో వారిపైన కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దానిపైన కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా అన్ని అంశాలపైన ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. వారిద్దరి మధ్య కొన్ని రాజ్యసభ స్థానంతో పాటు ఇతర అంశాలపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.